హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కొత్తగా ఎవరైనా సరే రిజిస్టర్ అవ్వాలి అంటే నేడే లాస్ట్ డేట్ అండి. సో ఈ రోజు మాత్రమే మీరు గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా అయి ఉండొచ్చు, లేదా మీ మొబైల్లో సెల్ఫ్ రిజిస్టర్ అయినా అయి ఉండొచ్చు. సో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపే మీరు రిజిస్టర్ అయితే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి జాబ్ అవకాశాలు కనుక కల్పించినట్లయితే అవి మీరు మీ ఇంటి వద్ద నుంచి అయితే చేసుకోవచ్చండి. సో వెంటనే అయితే రిజిస్టర్ అవ్వండి. సో ఈ రోజు మాత్రమే గడువు ఉంది. సో కొత్త వారు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చు అనేటువంటి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. చాలామంది మొబైల్లో వర్క్ అవ్వట్లేదు, మరి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది కామెంట్ చేస్తున్నారు. సో వారికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు వయసు కలిగి చదువుకొని ఉన్నటువంటి వారికి ఈ జాబ్ అవకాశాలు అనేవి కల్పించడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో వీరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో రిజిస్టర్ ఏ విధంగా అవ్వాలి అనేటువంటి ప్రాసెస్ అయితే నేను తెలియజేస్తానండి. చాలామంది మొబైల్లో వర్క్ అవ్వట్లేదు, మరి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి గడువు అయితే ఉండిందండి. కాకపోతే ప్రభుత్వం ఇంకా చాలామంది రిజిస్టర్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో మరో 5 రోజులైతే గడువు పెంచడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వలేదో, సో వాళ్ళు వెంటనే రిజిస్టర్ అవ్వండి అనేది ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి నేటి వరకు గడువు అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఎవరైతే చదువుకొని ఉంటారో సో వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే మొబైల్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో, సో వారికైతే మొబైల్లో చేసుకునే ఆప్షన్ అయితే లేదండి. సో మొబైల్లో అయితే ఈ వెబ్సైట్ అనేది వర్క్ కావట్లేదు. మరి ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా మీరు ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సెల్ఫ్ రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి మీరైతే సెల్ఫ్ రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో కంప్యూటర్, ల్యాప్టాప్లో మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఇంకా సింపుల్గా అయిపోవాలంటే మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. గ్రామ వార్డ్ సచివాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ కనుక తీసుకెళ్ళినట్లయితే ఒక 5 నిమిషాల్లో గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది రిజిస్టర్ అనేది పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం చాలా మంచిది. సో మీరు మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ కనుక జరిగినట్లయితే అవి మళ్ళీ సరిదిద్దుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. కాబట్టి డైరెక్ట్గా ఎవరైతే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారో, వర్క్ ఫ్రమ్ జాబ్ అవకాశాలు ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో, సో వాళ్ళు వెంటనే గ్రామ వార్డ్ సచివాలయం దగ్గరికి వెళ్ళి సిబ్బంది చేత మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి డాక్యుమెంట్ రూపంలో అయితే. సో ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ లింక్ మొబైల్ నెంబర్, సో మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే ఆధార్ కార్డ్కి లింక్ అయ్యే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయినది అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏం చదివారు, ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఏ సంవత్సరం చదువు అనేది పూర్తి చేసుకున్నారు, ఎప్పటి వరకు చదివారు అనేటువంటి డాక్యుమెంట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కాలేజీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. అంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఆ కాలేజీ ఎక్కడ ఉంది అనేటువంటి కొన్ని డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు తెలిసిన భాషలు ఎన్ని, సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అనేవి కూడా అడగడం జరుగుతుంది. మీకు తెలిసిన లాంగ్వేజెస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు పాస్ అవుట్ అయిన సంవత్సరంలో మీరు చదివినటువంటి క్వాలిఫికేషన్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. అదేవిధంగా మార్కుల లిస్ట్ అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ ఫోటో,
సో మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి ఫోటో అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్‌కి సంబంధించి అది టీసీ అయ్యి ఉండొచ్చు, లేదా వేరేది ఏదైనా అయి ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఒక ఫోటో అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10th, ఇంటర్, డిప్లొమా, ఐఐటీ, అదేవిధంగా పీహెచ్, అదేవిధంగా డిగ్రీ ఈ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో సో వారైతే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో ఒక్కరోజు మాత్రమే గడువు ఉందండి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే మీరైతే రిజిస్టర్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. గ్రామోడ్ సచివాలయం దగ్గర కూడా ఈ టైం మాత్రమే ఉంటుందండి. సో ప్రభుత్వం ఏమైనా గడువు పెంచుతుందా అనే దానిపైతే ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు. కాబట్టి వెంటనే వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళు వెంటనే అయితే దరఖాస్తు అయితే చేసుకోనండి. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అయితే. సో అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కౌజులం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆ కొత్త అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కౌజులం రిజిస్ట్రేషన్ నందు కొత్తగా మీరు ప్రస్తుతం పని చేస్తున్నారా అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. సో ఈ ఆప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అయితే లేదు. ప్రస్తుతం రీసెంట్గా ఒక 3 days బ్యాక్ అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్స్ అనేవి చేస్తూ ఉంటారో ప్రస్తుతం సో వారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రిజిస్టర్ అవ్వచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యేందుకు అవకాశం. సో గడువు పెంచుతుందా లేదనే దానిపై అయితే ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి ఎవరైతే చదువుకొని ఉంటారో, ఖాళీగా ఉంటున్నారో సో వారికి ఇది ఒక గొప్ప అవకాశం అండి. సో ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలు మీరు పొందాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అదేవిధంగా గతంలో ఎవరైతే మేము ఇంట్రెస్టెడ్ అని పేర్లు ఇచ్చి ఉంటారో సో వారికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా గ్రామ బోర్డు సచివాలయం సిబ్బంది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే సో వారు కూడా వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోండి. సో ఓకేనా. సో ఇప్పుడు కనుక మీరు రిజిస్టర్ కనుక చేసుకున్నట్లయితే ప్రభుత్వం కల్పించే జాబ్ అవకాశాలు మీరు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో టాపిక్ అయితే ఇంతేనండి. వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేశాను అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా హై పాయింట్స్ అనేవి ఇవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.